నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ సీన్. వివేక హత్య కేసు అసలు హత్య చేసింది ఎవరు? వివేక హత్య కేసుకి ఇంకెన్నాళ్ళు విచారణల పేర్లతో దీన్ని సాగదీస్తారు? అసలు వివేక హత్య కేసుకు సంబంధించి నేరస్తులు సిబిఐ నిర్ధారించినటువంటి ముద్దాయిలైనా ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదు అంటే కనుక వాళ్ళు కాకుండా కేవలం ఆరోపణల నేపథ్యంలో విచారణ నామకే వాస్తేగా విచారణ చేసి సిబిఐ వాళ్ళని ముద్దాయిలుగా తేల్చేసిందా? ఇవన్నీ కూడా మరలా వివేక కేసుకు సంబంధించి మరొకసారి విచారణ అన్న ప్రతిసారి కూడా ప్రజల మైండ్లో మెదులుతున్నటువంటి ఆలోచనలు. అసలు వివేక హత్య కేసుకి హంతకులు ఎవరు? వివేక హత్య చేసినటువంటి ముద్దాయిలు ఎవరు? ఆ రోజు వివేక చనిపోయిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి రమారమిగా 7 గంటల మధ్యలో విజయసాయిరెడ్డి, అప్పుడు నెంబర్ 2 పార్టీలో నెంబర్ 2 ఉన్నటువంటి వ్యక్తి వివేక హత్య కేసుకు సంబంధించి గుండుపోటుగా ప్రకటన చేశారు. దాన్ని సాక్షి మీడియా మొదటిగా బ్రేక్ చేసింది. తర్వాత మిగతా మీడియా కూడా గుండుపోటుతో వివేకానంద చనిపోయాడు అన్నట్టుగా చెప్పారు. తర్వాత టైం గడిచే కొద్దీ 7 అయిన తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది, 8 తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది, 9 తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. చివరిగా వివేకాన్ని ఎవరో చంపారు అని మొత్తం ఓవరాల్గా అన్ని మీడియా ఆర్గనైజేషన్లు ఓవరాల్గా తగులుకున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్ చెప్పారు. అంటే అప్పుడు కూడా ఇలా క్లారిటీ లేనటువంటి వెర్షన్ చెప్పారు. ఎందుకంటే దాన్ని మ్యానిపులేషన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. వివేకాన్ని చంపి ఆ మర్డర్ని మ్యానిపులేషన్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి అది హత్య కాదు అనేలాగా, లేదంటే అసలు హత్య ఎవరు చేశారో కూడా ఎప్పటికీ తెలియకుండా అదో మిస్టరీ మిస్టరీలో మిగిలిపోయేలాగా ప్రణాళిక రెడీ చేసుకున్నారు. కాబట్టి ఆ వివేక హత్య కేసుకి సాయంత్రానికి అది రంగులు పులిమింది, అనేక రంగులు పులిమి అంతిమంగా ఏం చేశారంటే అప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి వివేక శవం ఒక ఎన్నికల ఎజెండాకి, అంటే ఎన్నికల ప్రచారానికి వాడుకోవడానికి ఉపయోగపడింది వివేక శవం అని చెప్పుకోవచ్చు. మరుసటి రోజు ఈరోజు ఉదయం 6 గంటలకి రమారమిగా ఫస్ట్ వివేకానంద గుండెపోటుతో మరణించారని బ్రేక్ చేసినటువంటి సాక్షి ఛానల్ మరుసటి రోజు ఉదయం 5 గంటలకి పేపర్ వచ్చే టయానికి నారా చంద్రబాబు నాయుడు చేతికి ఒక గొడ్డలు ఇచ్చి నాగాసుర రక్త చరిత్ర అని పెద్ద హెడ్డింగ్ పెట్టి రాశారు. అంటే ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. కారణం ఏంటి అంటే అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు మనుషులే హత్య చేశారు అన్నారు. బీటెక్ రవి అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, రకరకాల పేర్లు చెప్పాలన్నారు. ఇక ఏంటంటే చంద్రబాబు మనుషులే వివేకాన్ని హత్య చేశారు, ఇది రాజకీయ కుట్ర, రాజకీయ హత్య అని దాని మీద ఒక స్టాండ్ తీసుకుని కొద్ది రోజులు పోరాటం చేశారు. తర్వాత వివేక హత్యలో వాస్తవాలు తెలియాలంటే ఈ కేసుని సిబిఐ దర్యాప్తు చేయాలని కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సిట్ వేశాడు, సిట్ని ఆపేశారు. ఎందుకు ఆపాడో తెలియదు. సిట్ చేసినటువంటి విచారణకు సంబంధించినటువంటి ఆ ఫైల్స్ ఎవరికి ఇచ్చారో తెలియదు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు సిట్ వేశాడు, సిట్ ప్రకారం విచారణ జరిగింది. విచారణ చేసినటువంటి ఫైల్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఇచ్చారు. ఇది నిష్పక్షపాతంగా జరగాలని చంద్రబాబు నాయుడు అసలు ఆ ఫైల్సే తీసుకుని వాటిని తారుమారు చేసింది జగన్మోహన్ రెడ్డి, అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎట్టయితే న్యాయం జరిగేదట్టు లేదని చెప్పని సునీత పోరాటం చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తు చేసింది. సిబిఐ దర్యాప్తు కూడా ఏదో సాగుతూనే ఉంది. ఈ పాకం సాగినట్టు లాగి ఓ 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు లాగారు. 3.5 సంవత్సరాల్లో చివరిగా తేల్చింది ఏంటంటే అందులో 8 మంది నిందితుల్ని చూపించారు. 8వ వాడు సొంత వివేక వైఎస్ భారతి మామ కొడుకు అవినాష్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి సొంత ఇంట్లో మనిషి, నా సొంత తమ్ముడు అని చెప్పుకునేటువంటి కడప ఎంపీ, వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అదేవిధంగా అతను తండ్రి భాస్కర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, ఇక ఇలా కొంతమంది ఈ కేసులో ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. దఫల వారికి ఒక్కొక్కడికొక్కడ బెయిల్ వచ్చింది. అవినాష్ రెడ్డికి అయితే అరెస్ట్ కాకుండానే బెయిల్ వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం, కేంద్ర ప్రభుత్వంతో అందరం ఉన్నటువంటి మంచి చాళ్ళు
వ్యవహారంలో అరెస్ట్ కాకుండానే బెయిల్ వచ్చింది, శుభ్రంగా ప్రశాంతంగా బయట తిరుగుతూ ఉన్నాడు. అయినా సునీత తన పోరాటం ఆపలేదు. ఈ మధ్యకాలంలో హోంశాఖ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ కలిసింది, ముఖ్యమంత్రిని కలిసింది. ఈ కేసులో మరొకసారి దీనిలో కొన్ని డీమెరిట్స్ ఉన్నాయి, దాన్ని దర్యాప్తు చేయించండి అని చెప్పి మరలా అడిగింది. సిబిఐ దర్యాప్తు చేసిన తర్వాత ఇంకేం దర్యాప్తు చేస్తారంటే ఈ కేసులో ఉన్నటువంటి అంటే కొన్ని ప్రాథమికంగా సిబిఐ వదిలేసిన అంశాలు, కొన్ని వాళ్ళకు అనుమానం ఉన్నటువంటి అంశాల మీద ఒక టీంని వేసి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ విచారణ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇదంతా ఓవరాల్గా జరిగిన స్టోరీ. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అవినాష్ రెడ్డి ఆల్రెడీ నిందితులని తేల్చారు. ఇందులో 8 మంది ఈ హత్య చేశారని తేల్చారు. ఇందులో ప్రధానంగా అప్రూవర్గా మారినటువంటి ఈ దస్తగిరి అనేటువంటి ఆ వ్యక్తి, ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, ఆ గొడ్డలు కొనుక్కొచ్చినాడో పట్టుకొచ్చినాడో ఆ డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో ఆ దస్తగిరి అనేవాడు, ఆ దస్తగిరి అనేటప్పుడు అప్రూవర్గా మారున్నాడు. అప్రూవర్గా మారిన తర్వాత ఆ కేసుని అతను ఎవరు చంపమన్నారు, ఎందుకు చంపమన్నారు, ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారు ఏంటి అనేది కూడా అతను చాలా క్లియర్గా చెప్పాడు. సో అతను ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఉన్నాయి, అప్రూవర్గా మారి అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్లో ఆ గూగుల్ టేక్అవుట్ లిస్ట్ తీసుకున్న, ఇతర ఆధారాలని తీసుకున్న, ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ నుంచి తెచ్చుకున్న రిపోర్ట్స్ తీసుకున్న, ఇవన్నీ చూసుకున్న ఓవరాల్గా ఈ వైఎస్ భారతి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపే చూపిస్తున్నారు. వాళ్లే ప్రత్యర్థులు, వివేకానంద హత్యలో ప్రత్యర్థులు వాళ్లే చంపించారని, అందులో వీళ్ళకు కూడా జూజాయిగా అవగాహన ఉందనేది. ఎందుకంటే దాన్ని ఆల్రెడీ అప్పుడు మాజీ అజయ్ కల్లం లాంటి వాళ్ళే చెప్పారు, చిన్నాన్న ఈజ్ నో మోర్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ రోజు ఉదయం 4 గంటలు 5 గంటలు అవుతుంది, ఆ టైంలో ఫోన్ వచ్చింది ఆయనకి, భారతి గారు చెప్పారు చిన్నాన్న లేరు ఇంకా అని చెప్పి ఆయన అన్నాడు. ఏదో మేనిఫెస్టో మీటింగ్ ఏదో చేస్తున్నాము, మాట్లాడుకుంటున్నాము మేనిఫెస్టో గురించి, అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పని కూడా ఉన్న స్టేట్మెంట్స్ ఉన్నాయి. మరి ఇంత నాటకీయ పరిణామాలు ఇంకా ఏముంది ఈ కేసులో అనే దానికి. ఎందుకంటే వివేకానంద రెడ్డి విషయంలో అవినాష్ రెడ్డి అనేవాడిని అరెస్ట్ చేస్తే, విచారణలో విచారణ సరిగ్గా చేస్తే వాస్తవాలు తనంతటా అవే బయటకు వస్తాయి. ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం కాపాడుకుంటూ వస్తుంది, ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం మీద వివేకానంద హత్య కేసుకు సంబంధించి అదేదో క్రైమ్ థ్రిల్లరు వెబ్ సిరీస్ లాగా ఇంకెంతకాలం సాగిస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక క్లారిటీ అయితే ఉండాలి కదా. వీళ్ళే నేరస్తులు అని చెప్పిన తర్వాత వాళ్ళు నేరం చేశారా, ఎందుకు చేశారు ఏంటనేది వాస్తవాలు తెలియాలి కదా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పక్కన పెడితే ఈ కేసులో పోరాటం చేస్తున్నటువంటి ఈ నర్రెడ్డి సునీతకైనా సరే వాస్తవాలు తెలియాలి కదా. పాపం జోలు పట్టి మరీ కడప ప్రజల్ని అడుక్కున్నటువంటి నేపథ్యం చూసాము. సిబిఐ మెట్లెక్కి దిగారు, అనేక అవమానాలు భరించారు. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎన్నో అవమానాలు భరించారు. అసలు వాళ్లే చంపారనేది కూడా పాపం అన్ని అనుమానాలు భరించిన తర్వాత ఈ కేసులో ఇంకా ఎక్కడికి వెళ్ళి ఇంకా ఇందులో ఏముందని, ఇంకా లోతుగా విచారణ చేయడానికి ఇందులో ఏముందనేది, అంటే మిగిలిపోయిన ఏమన్నా అంశాలుంటే విచారణ చేయడం తప్ప ఇందులో లోతైన దర్యాప్తు చేయడానికి ఏముంది? సిబిఐ చేసినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో అది ఫైనల్. అతను నేరస్తులు ఇందులో A1 నుంచి A8 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్లే చేశారు, కర్మకర్త క్రియ వాళ్లే. దాన్ని జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా, భారతిరెడ్డి పాత్ర ఉందా అనేది తేలిస్తే అయిపోతుంది. దాన్ని తేల్చాలి అంటే ఎవరు తేల్చాలి, దాన్ని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? భాస్కర్ రెడ్డి అనే అతను చెప్పాలి, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి అనే అతను చెప్పాలి. ఎందుకంటే వాళ్లే ప్రత్యర్థులు, వాళ్లే వివేకానంద రెడ్డిని చంపింది, వాళ్ళు చంపించారని ఇటు దస్తగిరి అనేవాడు చెప్తూ ఉన్నాడు కాబట్టి. సో ఇందులో ఇంత క్లారిటీ ఉన్న విషయంలో కూడా మరలా దర్యాప్తులు, వివేకానంద కేసులో దర్యాప్తు, వివేకానంద కేసు సిబిఐకి ఇచ్చారు, వివేకానంద కేసులో సుప్రీం వ్యాఖ్యలు, వివేకానంద రెడ్డి కేసులో బీజేపీ అవినాష్ రెడ్డిని కాపాడుతుంది, వివేకానంద రెడ్డి కేసులో మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కాపాడుకుంటూ వచ్చాడు. సరే ఇవే చెప్పుకుంటేలాగా అప్పుడు వాళ్ళ ఎలక్షన్కి వాడుకున్నటువంటి ఒక శవం వివేకానంద మర్డరు, అప్పుడున్నటువంటి అధికార పక్షం మీద దాన్ని దోశారు, చంద్రబాబు నాయుడు మీద దాన్ని దోశారు. సో అదంతా అయిపోయింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా సరే దీని మీద ఎందుకు సీరియస్గా తీసుకోలేకపోతున్నారు? ఈ కేసుకి సంబంధించినటువంటి దర్యాప్తుని చాలా క్లియర్గా ఒక 1 వీక్ 10 డేస్లో క్లోజ్ చేసి వైఎస్ అవినాష్ రెడ్డి అనేవాడిని అరెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరిని వచ్చి అడ్డుపడతారా? కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చి అడ్డుపడతాడా? పడ్డా కదా. సిబిఐ దర్యాప్తు చేసింది,
ఇక్కడ మళ్ళీ పోలీస్ దర్యాప్తు చేస్తారు. పోలీస్ దర్యాప్తులో వాస్తవాలు బయటకు వస్తాయి. సో ఏదైనా ఇప్పుడు రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అని అలాగూను ఉంది, వడ్డించేవాడు మనాడైతే బంతులు ఏడగూర్చున్నా ఒకటే అనేది ఇలాంటి సామెతలు కూడా కొన్ని ఉన్నాయి. అట్లాగే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంది, కాపాడేటువంటి అవకాశం ఇది కూడా ఉంది. కాబట్టి ఈ మర్డర్ కేసు ఇప్పట్లో తేలదేమో అనేది కూడా ప్రజల్లో అనుమానం ఉంది. సరే ఏది జరిగినా ఎప్పటికైనా సరే మరలా దర్యాప్తుకు వచ్చింది కాబట్టి ఎప్పటికైనా వివేకానంద రెడ్డి కేసులో అవినాషే అంతకుడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి పాత్ర ఉంది అని తేలుస్తారా, లేదు వివేకానంద రెడ్డి తనకు తానే నరుక్కుని చనిపోయాడని చెప్పని తేలుస్తారా చూద్దాం.